పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో 30% పైగా కుటుంబాలు 3 జిల్లాల్లోనే ఉన్నాయి. మరి ఆ 3 జిల్లాలు ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. ఈ 3 జిల్లాల్లో రాష్ట్రంలోని కుటుంబాలు 30% పైగా ఇక్కడే నివసిస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు, ఉపాధి, చదువులు. వీటి కోసమే ఎక్కువ మంది ఇక్కడికి వలస వస్తుంటారు. ఆ వలస వచ్చిన వాళ్ళలో 70% పైగా వాళ్లకు సొంత ఇండ్లు లేవు. అందరూ ఇప్పుడు ఈ పట్టణాల్లో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఉంటున్న జనాభాలో 70% మంది అంటే కుటుంబాల్లో 70% పైగా కుటుంబాలకి ఎవరికి సొంత ఇల్లు లేదు. అందరూ అద్దిళ్లలోనే ఉంటున్నారు. కారణం మనకు తెలిసిందే, ఉద్యోగాలు, ఉపాధి, చదువులు. మరి ఈ విషయం ఎలా తెలిసిందంటే సర్వే ఇప్పుడు 6వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ఈ విషయాలు వెల్లడించింది ప్రభుత్వం. మరి ఇంకొన్ని విషయాలు వెల్లడించింది ప్రభుత్వం, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈసారి 1,16,41,017 ఫ్యామిలీలు తెలంగాణ రాష్ట్రంలో అంటే కుటుంబాలు ఉన్నట్టు ప్రభుత్వం అయితే వెల్లడించింది. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో దాదాపు 34 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్టు ఈ సమగ్ర సర్వే ద్వారా తెలిసిందనమాట. ఇది తెలవడం ఒక రకంగా మంచిదే అయింది. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి అంటే ఒక అపార్ట్మెంట్ ఉన్నా లేకపోతే ఒక బిల్డింగ్ ఉంటే అక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి స్టిక్కర్ అంటేయడం ద్వారా అది కౌంట్ చేసుకోవడం ద్వారా క్లియర్గా తెలిసిందనమాట రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని. సో మరొక వైపు అత్యల్పంగా ములుగులో 98,080 ఫ్యామిలీలు ఎందుకున్నాయంటే ములుగు అటవీ ప్రాంతంలో ఉంటుంది, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి వలస వెళ్ళే ఛాన్స్ లేదు, చాలా తక్కువ. కాబట్టి ప్రజలు అక్కడికి వలస వెళ్ళలేదు. కాబట్టి ములుగు అత్యల్ప ఫ్యామిలీలు ఉన్న కుటుంబాలు ఉన్న ఏరియాగా అయితే వెల్లడించింది ప్రభుత్వం. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఇక జిహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్ పరిధిలో దాదాపు 25 లక్షల ఫ్యామిలీలు ఉన్నాయి. దాంతోపాటు రంగారెడ్డిలో 6 లక్షల పైచీలకు ఫ్యామిలీలు ఉన్నాయి. మేడ్చల్లో 3,80,000 ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది. అంటే ఇవి ఎందుకు అంటే పట్టణీకరణ బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి బయటి దేశాలకు కూడా వెళ్ళొచ్చు. అంటే బయటి దేశాలకు వెళ్ళడానికి అందుబాటులో ఉన్న ప్రాంతాలు అన్నమాట ఇవి. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మేడ్చల్, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్. ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు, ఉద్యోగాల నిమిత్తం వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏదో ఇక్కడికి వస్తే ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు అనే నమ్మకం ఈ 3 ఏరియాలకు వస్తే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక తర్వాత 5,07,569 ఫ్యామిలీలు నల్గొండలో, తర్వాత ఖమ్మంలో 4,71,000, నిజామాబాద్లో 4,68,000, ఇక సంగారెడ్డిలో 4,24,000, తర్వాత రంగారెడ్డి అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తర్వాత ఈ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువగా ఫ్యామిలీలు, కుటుంబాలు ఉన్న జిల్లాలుగా. ఇక తక్కువ ములుగులో మనకు తెలిసిందే 98,080 కుటుంబాలు మాత్రమే ములుగు జిల్లాలో ఉన్నట్టు అత్యల్పంగా ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక పట్టణీకరణ పెరుగుతున్న జిల్లాలో ఎక్కువగా ఇక మనకు తెలిసిందే పట్టణీకరణ పెరుగుతున్న జిల్లాలు అంటే దాదాపు 11 జిల్లాలను గుర్తించింది ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువగా పట్టణీకరణ పెరుగుతుందన్నమాట. ఈ పట్టణీకరణ ద్వారా అక్కడికి ఫ్యామిలీస్ ఎక్కువగా వలస వెళ్తున్నాయి. అంటే డెవలప్మెంట్ ఎక్కువగా ఉండి యాక్సెసిబిలిటీ అంటే మనం చెప్పుకున్న విధంగా ఎటంటే అటు వెళ్ళడానికి పని అంటే ఒక వర్క్ ఇక్కడ ఉందంటే అక్కడ వెళ్తే బస్సులు కూడా ఉంటాయి, రవాణా సౌకర్యం ఉంటుంది అనమాట. ఏదైనా మనం ఈజీగా చేరుకోవచ్చు అనే ప్రాంతాలు ఒక 11 గుర్తించింది. సో అలాంటి 11 జిల్లాలు గుర్తించింది ప్రభుత్వం. వాటిలలో 4 జిల్లాల్లో 4 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఈ 11 జిల్లాల్లో పట్టణీకరణ ఎక్కువ ఉన్న జిల్లాల్లో 4 జిల్లాలు 4 లక్షల పైగా జనాభా ఉంది. ఇక మిగతా వాటిలో జగిత్యాల 3,36,000, కామారెడ్డి 3 లక్షలు, సూర్యాపేట 3,69,000, కరీంనగర్లో 3,32,000, భద్రాద్రి కొత్తగూడెంలో 3,36,000, సిద్దిపేటలో 3,25,000, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఇక 3,79,000 ఫ్యామిలీలు కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక రాష్ట్రంలో ప్రతి జిల్లాల్ని పరిగణనలోకి తీసుకుంటే యావరేజ్గా 2 లక్షల కుటుంబాలకు పైనే ఉంటాయి. ఇక జనగాంలో 1,64,532 ఫ్యామిలీలు, జోగులాంబ గద్వాలలో 1,68,916, జయశంకర్ భూపాలపల్లిలో 1,39,000,
807, వనపర్తిలో 1,54,000, నారాయణపేట జిల్లాలో 1,55,000, రాజన్న సిరిసిల్లలో 1,92,000 ఇలా పైచీలకు ఫ్యామిలీలు ఉంటున్నాయి అనమాట. యావరేజ్గా 2 లక్షలకు దగ్గరలో ఇవన్నీ పట్టణీకరణ చెందుతున్న ఇవి జిల్లాలుగా గుర్తించి వాటిలో యావరేజ్గా 2 లక్షలకు పైగా జనాభా ఉన్నారనమాట. అంటే 2 లక్షల లోపు 2 లక్షలకు దగ్గరగా ఫ్యామిలీ జనాభా ఉన్నట్టు గుర్తించారు. మెదకు, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నిర్మల్, వరంగల్, వికారాబాద్, హన్మకొండ జిల్లాలో 2 లక్షల పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇక సర్వే తర్వాత కొన్ని జిల్లాల్లో కుటుంబాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కొన్ని కుటుంబాల సర్వే సమయంలో వేరువేరుగా నమోదు చేయించుకుండడంతో కొంత మొత్తంలో పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. హడావుడిగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా దాదాపు 33 జిల్లాలు ఏర్పాటు చేశారనమాట గత పాలకులు. 33 జిల్లాల వల్ల ఇప్పుడు కొన్ని జిల్లాల్లో మొత్తం జనాభా తగ్గిపోయింది, అంటే చాలా తక్కువగా ఉన్నట్టు ఫ్యామిలీలు కొన్ని చిన్న జిల్లాల్లో తక్కువ ఉన్నట్టు కుటుంబాలు ప్రభుత్వం అయితే ఈ సమగ్ర సర్వే ద్వారా గుర్తించింది. ఒక జిల్లాలో 1,00,000కు పైగా జనాభా ఉంటే ఆ జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు. కాబట్టి ప్రజలకి కలెక్టర్ అందుబాటులో ఉంటాడు, కలెక్టర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటారు. అంటే గవర్నమెంట్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలు ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈజీగా వెళ్ళి అధికారులకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి రాజకీయ నాయకుడే రావాల్సిన అవసరం లేదు. వెళ్ళి ప్రతిదానికి రాజకీయ నాయకుడిని బతిలింబలాడుకొని ఆయన కాళ్ళు ముక్కొని దండం పెట్టుకొని, అయ్యా నాకు ఈ పని ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది, ఇక్కడ ఈ రోడ్డు బాగాలేదు, లేకపోతే ఇలాంటివి ఇవన్నీ అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు వెళ్ళి కూడా చెప్తే, వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపిస్తే వాళ్ళు కూడా కనువిప్పు కలిగి రాజకీయ నాయకులకు చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరు ఎమ్మెల్యే, ఏంటి పరిస్థితి, అంటే అక్కడ ఉన్న రాజకీయంగా ఉన్న అక్కడ పదవుల్లో ఉన్న వాళ్ళు నాయకులు ఎవరు అనే విధంగా ఇది అందరికీ తెలిసిపోతుంది. అటు ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు కూడా. ఒక రకంగా ఈ జిల్లాలు ఇలా విభజించడం వల్ల కూడా తొందరగా ఆ జిల్లా అభివృద్ధి పరంగా దూసుకెళ్లే విధంగా అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జిల్లాలను కూడా అలా విభజించడం రాష్ట్రంలో ఒక రకంగా అభివృద్ధి తొందరగా జరగడానికి అదొక కారణం అన్నట్టు తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.